మన ఎమ్మెల్యే గారు ఐదుగురు నియోజకవర్గానికి సేవలు అందిస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి సకాలంలో వాటిని పూర్తి చేసి చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ రోజు బద్రిపల్లి గ్రామాన్ని చూస్తుంటే ఎంతో శోభను సంతరించుకుంటుంది. మనందరికీ మనసులో ఎంత ఆనందదాయకంగా ఉందనేది ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను చూస్తే మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్క పంచాయతీలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పంచాయతీని అభివృద్ధి బాటలో నడపాలని అలుపెరుగని ప్రయాణం చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి, మన నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయో అన్ని పంచాయతీలకు తనదైనటువంటి శైలిలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా ప్రతి పంచాయతీని అభివృద్ధి బాటలో నడపాలనేటువంటి మంచి ఉద్దేశంతో మనసున్న వ్యక్తి మనసు పెట్టి ప్రతి ఒక్క పంచాయతీకి ముందుకు వెళ్లి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు. కనుక ఈ కార్యక్రమాల భాగంలో ఈ రోజు మన బద్దెపల్లికి వచ్చేశారు. ఇక్కడ కూడా వాటర్ ప్లాంట్, శ్మశానము, సిమెంట్ రెడ్లు దాదాపు 50 లక్షల రూపాయలతో ఈ రోజు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే గారు. ఏ మాట అయితే మాటను ఖచ్చితంగా నిలబెట్టుకుని, ఏ మాట అయితే మనకి ఇచ్చాడో ఆ మాటను నిలబెట్టుకుని ఖచ్చితంగా అభివృద్ధి పాలనలు చేపట్టడంలో ముందడుగేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి సాదర ఆహ్వానాన్ని. ఆలోచన రీతితో మన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు కృషి చేస్తున్నారు కాబట్టి చెములపల్ల వచ్చి మిషన్ ఆడు పెట్టిపోయినారు. ఉదయం బాగున్నా సార్ ఎటు చూడండి సార్, ఒక సార్ ఇటు చూడండి సార్, సార్ ఒకసారి ఇటు చూడండి సార్.
ఫోటో తీసే వాళ్ళు ఎక్కువైనా నా ఫోటో లేడా కొంచెం చెప్పాలా ఫోటో తిరుగుమా సర్పంచ్ ఓకే ఓకే చేయి నా అన్న నా చెయ్యి గడిచూడు ఓకే ఓకే గడిచాడు సార్ ఓకే సార్ ఓకే కనపడతాను ఓకే బోర్డు కూడా వచ్చింది ఓకే సార్ ఓకే ఇంకా 15 రోజుల లోపల కంప్లీట్ అయిపోతే మళ్ళీ వచ్చి నేను అదే ప్లేస్ వచ్చి చూస్తాను. వైకుంఠ ధామం ఉన్నట్టుంటుంది, దాన్ని చేయాలనే ఆలోచనతో మనము ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. అదే రకంగా మన మండలంలో సుమారు సర్పంచ్ గారిని ఈరోజు సత్కరించుకోవడం చాలా ఆనందం. ఎందుకంటే మన సత్కరించుకోవడం ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ శుభ సమయంలో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఎందుకంటే మేడం అందరు దగ్గర రండి అట్లా మేడం మేడం దండ ఓకేనా ఉండాలి ఫోటో తీస్తాను ఫొటోస్ కానీ తీస్తాను ఓకే మేడం కూర్చోండి పట్టుకోండి మేడం ఓకే ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు ఎంత పవిత్రమైనటువంటి రోజు, ఎందుకంటే మన అమరావతి ఏకగ్రీవంగా పార్లమెంట్లో అప్రూవ్ అయిపోయింది. ఇంతకుముందు అసెంబ్లీలో అయిపోయింది, ఈరోజు పార్లమెంట్ అయిపోయింది. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన రాజధాని అమరావతి, ఎవరే కానీ చెప్పేదానికి కూడా జరగదు. దేవతలకు అమరావతి ఏ రకంగా, ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆ రకంగా స్టాండర్డ్గా పర్మనెంట్గా అయిపోయింది. ఎవరు దాని గురించి ఆలోచించే అవసరం లేదు. ఈరోజు చాలా శుభ సందర్భం, మంచి ఈరోజు అదే రకంగా ఈ బద్రిపల్లి గ్రామంలో ఈరోజు ఒక వాటర్ ప్లాంటు, ఒక శ్మశానము, ఇంకొక 50 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్లు ఈరోజు ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు సర్పంచులు, ఈ బద్రిపల్లి సర్పంచి వైకాపా ప్రభుత్వంలో అరాచకమున్న ప్రభుత్వంలో కూడా మన ఈ సర్పంచ్ ఎంతో పోరాటం చేసి ఈ సర్పంచ్ గెలిపించినటువంటి కార్యకర్తలు కానీ సర్పంచ్ కానీ ఎంతో కష్టకాలంలో గెలిచిండ్రు. ఇప్పటికీ 5 సంవత్సరాల పదవీ విరమణ ఈ రోజుకి అయిపోయింది. ఈ సందర్భంగా ఇవన్నీ కార్యక్రమాలు కంప్లీట్ చేసి ఈరోజు ఓపెనింగ్ కూడా పెట్టడం జరిగింది. చాలా సంతోషకర విషయం. అందుకోసం ఈ ఊళ్ళో ఈ శ్మశానం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడే కానీ ఇటువంటి ఎప్పుడు జరగలే. ఈ శ్మశానం కోసం ఎంతోమంది కలర్ కానీ చూస్తే కదా దాని ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా చేయమని చెప్పడం జరిగింది. ఇది ఒక శ్మశానం కాదు, ఒక వైకుంఠ ధామం మాదిరి తయారవుతుంది. ఆ వాటర్ ఆ లొకేషన్ చూస్తే కదా ఖచ్చితంగా డెవలప్ చేయాలని చెప్పినాం. ఇదే రకంగా మనం చేపాడు మండలంలో సుమారు 5 శ్మశానాలు కంప్లీట్ అయినాయి. టోటల్ మన నియోజకవర్గంలో సుమారు 45 శ్మశానాలు కంప్లీట్ కావడం జరిగింది. ఇది ఒక ఎప్పుడు లేనటువంటి కొత్త సిస్టమ్. నా ఆశయం కూడా శ్మశానాలు కంప్లీట్ చేయాలనుకున్నా, దాని భాగంగా ఈరోజు కంప్లీట్ చేశాం. అదే రైతుల కోసం నీళ్లు లేవని చెప్పి చాలామంది నా దగ్గరికి వచ్చి అడిగారు కేసీ కెనాల్ గురించి. మనము మంత్రి దృష్టికి అదే రకంగా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా ఏప్రిల్ 15 తారీఖు నీళ్లు రావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే